హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఐడియాస్ భీమవరం. ఇప్పుడు మీరు చూస్తున్న ఐటెం వచ్చేసి డెనాన్ ఏవిఆర్ ఎక్స్ 1800H అండి. ఇది అయితే ఆల్రెడీ మనం ఈ యాంప్లిఫైర్ అయితే తెప్పించాము కస్టమర్ గురించి. ఇది మీకు అన్బాక్సింగ్ వీడియో అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు. ఇంకా అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేయలేదు, ఇప్పుడే వచ్చింది. మీకు చూపించి చేద్దామని ఈ యొక్క వీడియో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేటప్పటికి చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డాల్బీ అట్మాస్, డిటిఎక్స్ ఎక్స్, డాల్బీ విజన్స్ చాలా వరకు ఇందులో అయితే ఉన్నాయి. ఇది మీరు చూడొచ్చు. ఏవిఆర్ ఎక్స్ 1800H 7.2 ఛానల్ ఏవీ రిసీవర్, 4K అల్ట్రా హెచ్డి, పియర్ ఛానల్ 145 వాట్స్. ఓకే, చూడొచ్చు. యాంపిల్ ట్యూనర్ ఏవి 7.2 అల్ట్రా హెచ్డి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఓపెన్ చేస్తాను. మీకు చూడొచ్చు ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే మనం ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేటప్పటికి గైడ్ బుక్, అంటే మాన్యువల్గా మనం ఎలా అయితే సెటప్ చేసుకోవాలంతా దీంట్లో అయితే స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు ఈ యాంప్లిఫైర్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కస్టమర్, అదే డెనాన్ కంపెనీ వాళ్ళు. తర్వాత ఇది వచ్చేటప్పటికి యాంటీనా పోర్ట్స్ అండి. దీన్ని డీటెయిల్గా నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇది ఆడేసే మైక్రోఫోన్ కంట్రోలింగ్ అండి. అంటే మనం క్యాలిబ్రేషన్ కోసం యూజ్ చేస్తారు ఇది. మన రూమ్లో ఎగ్జాంపుల్ మనం స్పీకర్స్ అనేది అరేంజ్ చేసిన తర్వాత ఈ క్యాలిబ్రేషన్ చేయడానికి అయితే ఈ యొక్క డివైస్ అయితే యూజ్ అవుతుంది. మైక్రోఫోన్ ఫర్ సౌండ్ క్యాలిబ్రేషన్, ఆడేసే మైక్ అంటారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దీనికి వచ్చేటప్పటికి ఇది స్పీకర్స్కి సెటప్ చేసుకునే ఐటమ్స్ అండి. ఓకే, దీనికి వచ్చేసి ఒక రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. దీనికి వచ్చేటప్పటికి ఏసీ కార్డ్ అనేది బ్యాక్ సైడ్ అయితే ఇన్సెట్ చేయడం జరిగింది. మనకు ఫ్రంట్ అయితే డెనాన్ చూడొచ్చు. దీంట్లో అమెజాన్ మ్యూజిక్, వర్క్ విత్ అలెక్సా, గూగుల్ హోమ్, స్పాంటిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఒకసారి మనం ఈ యాంప్లిఫైర్ అనేది మనం పర్ఫెక్ట్గా క్యాలిబ్రేషన్ చేసుకుని ఒక రూమ్లో అయితే మనం ఇన్సెట్ చేయాలి. మన కస్టమర్ దగ్గర కూడా మనం ఇన్సెట్ చేసి క్యాలిబ్రేషన్ చేసిన తర్వాత ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి మీకు ఏవీ రిసీవర్స్ ఏమైనా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఐడియాస్ భీమవరం. అలాగే ఈ పూర్తిగా వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి బ్యాక్ కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను. బ్యాక్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది బ్యాక్ అయితే. ఇవి వచ్చేటప్పటికి యాంటీనా పోర్ట్స్, బ్లూటూత్కి సంబంధించినవి. ఇక్కడ ఏసీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేటప్పుడు HDMI పోర్ట్స్ అండి. ఇది చూడొచ్చు. ఇది USB, ఇది నెట్వర్క్, ఇది డాల్బీ కంటెంట్ ఆప్టికల్, ప్రీఅవుట్ అంటే సబ్ ఊఫర్స్, ప్రీఅవుట్ సబ్ ఊఫర్స్ రెండు అయితే దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి. ఇక్కడ ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, సెంటర్, సరౌండింగ్ లెఫ్ట్, సరౌండింగ్ రైట్, సరౌండింగ్ బ్యాక్, సరౌండింగ్ ఫ్రంట్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ అయితే విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఐడియాస్ భీమవరం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.